అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? మీరు కుటుంబాలంతా కూడా బాగున్నారు కదండి? మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 33వ కీర్తన 21వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 33వ అధ్యాయము 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడిమినై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము మనకు కేడిమినై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎవరి కోసం మనం కనిపెట్టుకోవాలి తెలిసినా? దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయనే మనకు సహాయం చేయబడి ఉంటాడు, ఆయనే మనకు కేడిమినై ఉంటాడు. మనం ఏమాత్రం గొప్పవారం కాదు, ధనవంతులం కాదు, జ్ఞానవంతులం కాదు. కాబట్టి దేవుని కొరకు మనం అనుక్షణం కూడా కనిపెట్టుకునే వారమై ఉండాలి. మనం ప్రతి విషయమునందు కూడా దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా ఆయన ఆపత్కాల సమయంలో సహాయం చేస్తాడు. ఆయన మనకు కేడిమై ఉంచాడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక. మరి ఎవరి కొరకు మనము మన ప్రాణము కనిపెట్టుకోకూడదు. అనవసరమైన వాటి కొరకు మన ప్రాణం కనిపెట్టుకోకూడదు. సహాయం లేని వాటి కోసం మనం కనిపెట్టుకోకూడదు. మన ప్రభువు మనకు సహాయకుడు, ఆయనే మనకి కేడిమై ఉండే గొప్ప దేవుడు. అబ్రహాముకు దేవుడు కేడిమై ఉన్నాడు కదా. మనకు సహాయం చేస్తాడు గొప్ప దేవుడు ఆయన. ఒక తండ్రి తన ఇంటి పైకప్పు వర్షాకాలం ఉరుస్తుందని ఆ పైకప్పు పెంకులు సరిచేద్దామని నిచ్చిన స్టాండ్ వేసుకొని పైకి ఎక్కినాడంట. ఎక్కుతుండగా అక్కడ పైకి ఎక్కిన తర్వాత సరి చేస్తున్నప్పుడు సడన్గా అక్కడి నుంచి పడిపోయాడు. పడిపోయిన వెంటనే ఈ సడన్గా ఈ నడుములన్నీ కూడా క్రాక్ వచ్చేసినాయి అనమాట. ఈ నడుములంతా కూడా నొప్పి అయిపోయి పెద్దగా అరిచినప్పుడు ఆ పెరట్లో ఉన్నటువంటి తన కుమారుడు, చిన్న బిడ్డ కుమారుడు, తన భార్య ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చాయి అతన్ని హాస్పిటల్కు తరలించడం. అక్కడ సడన్గా ఎక్స్రే స్కానింగ్ అవన్నీ తీసినప్పుడు ఈ బోన్ అంతా కూడా చాలా దెబ్బతినదమ్మా, ఇతనికి ఆపరేషన్ చేయాలన్నారంట. ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర చూస్తే డబ్బు లేదు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, డబ్బులు లేదు కాబట్టి మరి అక్కడి నుంచి మా వల్ల కాదయ్యా అంత కట్టడం అని చెప్పేసి అక్కడ ఇంజక్షన్లు చేయించుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చేసారు ఆ పేషెంట్ని. అతని ఇంటికి తీసుకొని వచ్చి మరి మంచంలో పండేశారు. నడిచే పరిస్థితి లేదు అతనికి. ఆ తర్వాత ఒకరోజు తన కుమారుడు తండ్రి కోసం ఎంతో ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నా తండ్రిని ఎలాగైనా కాపాడాలయ్యా, 10 లక్షల రూపాయలు లేదు, మేము పేదవాళ్ళమి, దేవా నీవే మా నాన్నకి ఎలాగైనా సహాయం చేయాలి. ఈ ఆపరేషన్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎక్కడుందో ఆ వ్యక్తిని మా ఇంటికి నడిపించి ప్రభువా. అనేక దినముల నుంచి అలాగా కన్నీరు గారుస్తూ ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసేవాడు. తన తల్లి కూడా ప్రార్థన చేసేది. ఒకరోజు రాత్రికాల సమయంలో పెద్ద వర్షం, గాలివాన వస్తుంటుండగా ఎవరో సడన్గా తలుపు తట్టారు. తలుపు తీసినప్పుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తి చక్కగా డ్రెస్ చేసుకుని, షూట్ కోట్ వేసుకొని వచ్చిందనమాట. వచ్చినాక తలుపు తీసినప్పుడు, అమ్మా నేను ఎక్కడికో మరి డాక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, కారులో వెళ్తుంటుండగా మధ్యలో భారీ వర్షం వచ్చింది, చుట్టుపక్కల ఏ ఇల్లు కూడా నాకు కనపడలేదు, మరి చిన్న గృహం ఆగుపడింది,
ఈ వర్షం దక్కేంత వరకు ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకొని నా పాటికి నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు సరేనన్నారు వాళ్ళు. సరేనని చక్కగా వేడిగా మరి భోజనం తీసుకుని వచ్చి ఆమె పెట్టి ఆమె తినబోతుంటుండగా, మేడం మీరు తింటూ ఉండండి, నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను మా తండ్రి కోసం అని చెప్పి ఆ చిన్న కుమారుడు అంటున్నాడు. అందుకు ఆమె, దేవుడి మీద నీకు అంత నమ్మకం ఉందా అని అన్నప్పుడు, అవును మేడం, మేము పేదవాళ్ళమి, ఇప్పుడు పేదరికంలో మాకు సహాయం చేసేవాడు మా దేవుడే, అంత నమ్మకం ఉందా మాకు, మా దేవుడు సహాయం చేస్తాడు, మా తండ్రికి ఆరోగ్యం బాగలేదు అని చెప్పినప్పుడు, అవునా అని ఆమె అడుగుతుందన్నమాట. అడిగినప్పుడు మా నాన్న పైనుంచి పడిపోయాడు, అతనికి నడుములన్నీ కూడా దెబ్బతినిపోయినాయి, హాస్పిటల్కి తీసుకుని వెళ్తే 10 లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పారు. మా దగ్గర అంత డబ్బు లేదు. మరి ఎవరో ఒక డాక్టర్ ఉన్నారంట, ఆమె పేరు ఒలివియా డాక్టర్ అంట, ఆమె ద్వారానే ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందంట, ఆమెకు ఒక్కదాని వల్లనే ఈ ఆపరేషన్ అవుతుందంట. ఆ డాక్టర్ రావాలని, ఆ డాక్టర్ వచ్చి మా తండ్రికి ఆపరేషన్ చేయాలని ప్రార్థన చేస్తున్నాను, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు తిని చక్కగా రెస్ట్ తీసుకోండి మేడం అని చెప్పి వెళుతుంటుండగా ఆమె షడన్ అయిపోయింది అనమాట. షాక్ అయిపోయింది ఆమె. ఒలివియా డాక్టరా? ఆ డాక్టర్ నేనే అన్నప్పుడు ఆ కుటుంబస్తులు చాలా ఆశ్చర్యపోయిపోయారు అనమాట. ఆ చిన్న కుమారుడు తల్లి ఆశ్చర్యపోయిపోయారు. అనేక దినముల నుంచి ఎదురు చూస్తున్నామమ్మ ఆ ఒలివియా డాక్టర్ కోసము, మీరే మా ఇంటికి వచ్చారు, మా దేవుడు నడిపించినాడని వాళ్ళు సంతోషపడ్డారు. చక్కగా మరి ఆ డాక్టర్ ఆపరేషన్ చేసి చక్కగా సక్సెస్ అయిపోయింది, తన తండ్రికి బాగైపోయింది. అమంటుంది, మీ దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు మీ దేవుడు, నన్ను వర్షం కురిపించి పెద్ద వర్షంలో నన్ను ఇక్కడ ఆగిపోయేటట్లు చేసి మీ ఇంటికే దేవుడు నడిపించేటట్లు చేసినాడు. మీ దేవుడు సాధారణమైన దేవుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు మీ దేవుడు అని డాక్టర్ ఒలివియా గారు చెప్పడం వాళ్ళు వింటున్నారన్నమాట. చూడండి, ఒక చిన్న పిల్లడు చేసినటువంటి విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్తుంది దేవుని వాక్యం. చూడండి, ఒక డాక్టర్నే దేవుడు, ఎక్కడోకి వెళ్లాల్సినటువంటి ఆ డాక్టర్ని దేవుడు ఈ యొక్క పేదరికం కుటుంబానికి దేవుడు నడిపించాడు. మధ్యలో వర్షం కురిపించి ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేటట్లు చేసి మరలా ఆ కుటుంబానికి రావడానికి దేవుడు అద్భుతం జరిగించాడు. అందుకే దేవుడు కోసం నువ్వు కనిపెట్టుకుంటావా? ఈరోజు యెహోవా కొరకు నీ ప్రాణం కనిపెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు. ఖచ్చితంగా నువ్వు విశ్వాసంతో నీ ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు కేడిమనై ఉంటాడు అనే క్షణం కూడా. ఆయన పేదరికంలో మనము ఎవరి కోసం కనిపెట్టుకోకూడదు. వాళ్ళు వచ్చి నన్ను కాపాడుతారు, బంధువులు వచ్చి కాపాడుతారు, డబ్బుండే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా కూడా సమస్యలు ఉన్నప్పుడు. కానీ వాళ్ళు ఎవరు కూడా మనల్ని పోషించలేరు, కాపాడలేరు. కానీ ఎప్పుడైతే దేవుని కొరకు నీ ప్రాణం కనిపెట్టుకున్నదంటే ఖచ్చితంగా ఆయన ఆపత్కాల సమయంలో నమ్ముకున్న దగ్గర సహాయకుడు ఆయన. ఈ పేదవాళ్ళకి ఇంకా వేరే పరిస్థితి, ఇంకా వేరే మార్గం లేదు, దేవుడే దిక్కని ఆ తన కుమారుడు చిన్న బిడ్డ ఏడుస్తూ కన్నీరు గలుస్తూ అనేక దినం నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు మంచి అద్భుతం జరిగించాడు. చూడండి, ఆ డాక్టర్నే దేవుడు కుటుంబానికి, ఒలివియా అనే డాక్టర్ని కుటుంబానికి నడిపించి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యేటట్లు చేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లవాడి ప్రార్థన దేవుడు ఆలకించి చూడండి అద్భుతం జరిగింది ఆ కుటుంబంలో. ఈరోజు మరి ఎవరి కోసం మనం కనిపెట్టుకుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆ దేవుడే ఎవరి ద్వారా ఒకరి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మన కొరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అలాంటి మహత్కార్యం చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఆయన కొరకు, మనం దేవుని కొరకు మన ప్రాణం ఇప్పుడు కూడా ఆశపడాలి, కనిపెట్టుకుని ఉంటే ఆయన సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో ఆయన సహాయం చేస్తాడు. ఆయన మనకు అనుక్షణం కేడిమాగా మన కుటుంబానికి కేడిమనై ఉంటాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఎవరి కోసం మనం కనిపెట్టుకోకూడదు. గొప్పవారని, ధనికులని, తెలిసిన వారిని, వారి కోసం కనిపెట్టుకుంటే మనకి ఏ సహాయం దొరకదు. కానీ నిజంగా మన ప్రాణం దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆ దేవుడే దిగి వచ్చి మనకు సహాయం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకున్నా, కళ్ళు మూసుకోండి. ప్రేమను కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, ఆ చిన్న పిల్లవాడు నాయన ప్రభా, వేరే స్థితి లేదు వాళ్ళకి, వేరే పరిస్థితులు లేవు నాయన ప్రభా. మరి వాళ్ళ పొలాలు అన్నీ అమ్మినా కూడా అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు, 10 లక్షల రూపాయలు. కానీ ఆ పిల్లవాడు ప్రార్థన తండ్రి ఆలకించి గొప్ప కార్యం జరిగించినట్లు మేము చూస్తున్నాం ప్రభా. డాక్టర్నే
ఆ కుటుంబానికే కరెక్ట్గా నడిపించి తన తండ్రికి ఆపరేషన్ చేసి సక్సెస్ అయినట్లు నాయన అద్భుతం జరిగించావు ప్రభా. మీకు స్తోత్రం నాయన తండ్రి. చిన్నపిల్లవాడి యొక్క కన్నీటి ప్రార్థన వ్యర్థం కాలేదు ప్రభా. యేసయ్యా, ఈరోజు మేము కూడా నాయన మీ కొరకు కనిపెట్టుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేసే దేవుడివని, మా కేడు వెంచావని నాయన ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలో కనిపెట్టుకొని మా ప్రాణము ఆశపడుతుంది తండ్రి. నీవే మాకు సహాయం చేయండి. ఎంతోమంది ఉద్యోగాలు లేక నాయన మీ కొరకు కనిపెట్టుకున్న వారి జీవితాల్లో గొప్ప మంచి అవకాశాలు దయచేయండి. వివాహం కోసం కనిపెట్టుకుంటున్నటువంటి నాయన వారి జీవితాల్లో మంచి వివాహం సమకూర్చండి. గర్భం లేక మీ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకున్న వారి జీవితాల్లో మంచి గర్భఫలం అనుగ్రహించి తండ్రి. గర్భాలు తెరవండి తండ్రి. మరి నాయన హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టలేక ఎంతోమంది రోగులు అయ్యా మీ కొరకు ఎవరైతే కన్నీరు కారుస్తూ మరి ఆ ప్రార్థన అయిన ప్రభావ మీ ఆయన ప్రాణం మీ కొరకు కనిపెట్టుకొని ప్రార్థిస్తుందో కన్నీటితో ఆ రోగులందరినీ స్వస్థపరిచి ఆయన సహాయం చేయండి. కృప చూపించండి. ఇంకా సమస్యలు ఉన్న వారికి అందరి కోసం ఆయన ప్రభావ మీరు కృప చూపించండి. ఎవరైతే కన్నీరు గార్చిన ఆయన విశ్వాసులు ప్రార్థిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో ఆయన చిన్న కుమారుడు తండ్రి జీవితంలో గొప్ప కార్యం చేసావు కదయా. యేసయ్యా, అలాంటి గొప్ప కార్యాలు జరిగించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.